విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తేదీ ఖరారైంది. ఈ నెల 19న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జి కమిషనర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ నిర్ణయించడంతో ఇరు వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. తీర్మానం నెగ్గాలి అంటే కూటమికి 74 మంది బలం అవసరం కాగా ప్రస్తుతం 72 మంది మద్దతు ఉంది. అవిశ్వాసానికి దూరంగా వైసీపీ కార్పొరేటర్లు 28 మంది ఇప్పటికీ బెంగళూరు క్యాంపులోనే కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ కోసం కూటమి చేస్తున్న ప్రయత్నాలకు శుభం కార్డు వేస్తూ ఓటు వేసేందుకు వచ్చే ఆ ఇద్దరు కార్పొరేటర్లు ఎవరన్నది కొంత సస్పెన్స్ లో ఉంది. మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే కౌన్సిల్లో ఓటు హక్కు కలిగిన సభ్యుల్లో 2/3 వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంటే జీవీఎంసీలో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉండగా జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు 8 మంది, ఎంపీలు 2, రాజ్యసభ సభ్యుడు 1, ఎమ్మెల్సీలు 4, మొత్తం 14 మంది ఓటు హక్కు కలిగిన ఎఫీషియో సభ్యులు ఉన్నారు. వీరితో కలుపుకుంటే మొత్తం 111 మందిలో 74 మంది అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కౌన్సిల్లో పరిశీలిస్తే టీడీపీకి 48 మంది కార్పొరేటర్లు, జనసేనకు 11 మంది, బీజేపీకి 2 కార్పొరేటర్లు బలం ఉంది. వీరు కాకుండా 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ కలుపుకుంటే 72 మంది బలం ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే మరో 2 సభ్యుల మద్దతు అవసరం. వారిద్దరిని తమ వైపు లాగడం కోసం కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్న ముత్తంశెట్టి ప్రియాంకతో పాటు బెహరా భాస్కరరావు కుటుంబానికి చెందిన 2 కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే మ్యాజిక్ ఫిగర్ ను దాటవచ్చునని భావిస్తున్నారు. సిపిఐ సభ్యుడు ఏజే స్టాలిన్ తో పాటు వైసీపీకి చెందిన మరికొందరు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని, దీంతో ఎలాగైనా అవిశ్వాసం నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.